అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను అందరూ ఎదురు చూస్తున్న మహేష్ బాబు కొత్త సినిమా 'గుంటూరు కారం' గురించి మాట్లాడబోతున్నా. 'గుంటూరు కారం' మూవీని 12th January వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. అది కూడా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే. ఇది ఒక యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని త్రివిక్రమ్ శ్రీనివాసే చేశారు. ఈ మూవీని రాధాకృష్ణ 150 నుంచి 200 crores ప్రొడ్యూస్ చేశారు. అండ్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ మూవీలో మహేష్ బాబు, శ్రీలీల హీరోయిన్స్గా యాక్ట్ చేయగా వెన్నెల కిషోర్, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ అండ్ జగపతి బాబు మిగతా రోజుల్లో యాక్ట్ చేశారు. ఇది మహేష్ బాబు టాలీవుడ్లో యాక్ట్ చేసిన 28th ఫిల్మ్. ఇంకా ఈ సినిమా రివ్యూకి వస్తే మహేష్ బాబు యాక్టింగ్, స్టైల్, ఫైట్ సీన్స్ అండ్ డాన్స్ ఈ మూవీకి హైలైట్స్. డాన్స్ అయితే చాలా ఎనర్జెటిక్గా చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్కి ఇవి చాలా బాగా నచ్చుతాయి. శ్రీలీల యాక్టింగ్ అంత బాగోకపోయినా డాన్స్ మాత్రం బాగా చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, సెట్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి. తమన్ ఇచ్చిన మాస్ అండ్ క్లాస్ మ్యూజిక్ కూడా థియేటర్లో వినడానికి బాగున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ కూడా చాలా క్లీన్ అండ్ సింపుల్గా ఉంది. బట్ ఈ మూవీ స్టోరీ అంత కొత్తగా ఏమనిపించదు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురంలో ఈ స్టోరీస్ని కొంచెం మళ్ళీ చూసినట్టు ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో చాలా స్లో అనిపిస్తుంది. ఫైట్ సీన్స్, సాంగ్స్ తప్ప మిగతా అంతా ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది. సో చాలామందికి ఇది బోర్గా అనిపించవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. బట్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కోసం అట్లీస్ట్ ఒకసారన్నా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 7.5 అండ్ ఈ మూవీ అన్ని ఏజెస్కి సూట్ అయ్యేలా తీశారు. సో ఈ మూవీని సంక్రాంతికి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సో ఇదేనండి నా 'గుంటూరు కారం' రివ్యూ. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం.